హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా నా వంట. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మనమందరం బొబ్బట్లు అంటే పూర్ణంతో చేసుకుంటాం, కానీ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ బొప్పాయితో బొబ్బట్లు. ఇది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. సో లేట్ లేకుండా చూసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, మ్యాష్ చేసుకున్న బొప్పాయి 2 కప్పులు, బెల్లం తురుము 1/2 కప్పు, ఇలాచి 2, కొబ్బరి తురుము 1 కప్పు. ఇప్పుడు దీని తయారీ విధానం. ఇప్పుడు బౌల్ తీసుకొని గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే మెత్తగా చేసుకోవాలి. అలా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసి నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము, ఇలాచీ వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే మ్యాష్ చేసిన బొప్పాయి, బెల్లం తురుము వేసి బాగా కలిపి 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ బొప్పాయిలోని తేమ ఇమిరి గట్టిగా అయ్యే వరకు చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. చేతికి నూనె రాసుకొని ఉండలు చేసిన పిండిని తీసుకొని ఇందులో లడ్డూలాగా చేసుకున్న బొప్పాయి మిశ్రమం పెట్టి వీడియోలో చూపించిన విధంగా పూరీల్లాగా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యి రాసుకొని బొబ్బట్లు బ్రౌన్ కలర్ వచ్చే విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో వేడి వేడి హెల్తీ అండ్ టేస్టీ బొప్పాయి బొబ్బట్లు రెడీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.